నేను కుకింగ్ చేస్తూ కుకింగ్‌కి సంబంధించింది చెప్పకుండా ఎవరెవరి విషయాలో అంటే జరిగిన సంఘటనలే చెప్తున్నాను గదా! వాళ్ళు ఇలా చేశారంటండి, వీళ్ళు ఇలా చేశారంటండి అని. దానికి అందులో నా ఫ్రెండ్స్ చూసేవాళ్ళైతే ఒకరు నాకు పర్సనల్‌గా మెసేజ్ చేశారనమాట. ఏంటంటే, "ఏమే నువ్వు వీడియోస్ చాలా బాగా తీస్తున్నావు తీయడానికి కష్టపడి. కానీ వాయిస్ ఓవర్ ఇచ్చేసేటప్పుడు నువ్వు పర్సనల్ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటున్నావు కదా! అలా చెప్పుకుంటే నీ కంటెంట్ ఎవరు చూడరే. నీ యూట్యూబ్ ఛానల్ ఎక్కువగా సక్సెస్ రాదే" అని చెప్పి చెప్పిందనమాట. నాకు అనిపించింది ఏమోనే నాకు ఇప్పుడు నేను చేసే కర్రీల గురించి చెప్పే అంత టాలెంట్ అయితే నాకు లేదు. నాకన్నా బాగా వండుకుంటారు అందరూ. నేనేదో చిన్నపిల్లని వచ్చి రాని వంటలు ఏదో చేసుకుంటున్నాను. కాకపోతే నేను చేసే ప్రాసెస్ కూడా ఎలాగో కనపడుతుంది కదా ఈజీగా. అది ఎలాగో మరీ ప్రతిదీ చింతపండు వేయాలి, ఉప్పు వేయాలి, కారం వేయాలని నేను చెప్పలేకపోతున్నాను. దానికి బదులు మన రియాలిటీ లైఫ్లో చెప్పిన స్టోరీస్ ఎవరైనా ఇంట్రెస్టింగ్గా వింటారు కదా అని అయితే నేను ఇలాగ చెప్పాను అనమాట. దానికి అనిపించింది ఏమోనే నాకైతే డౌట్ కుట్టేస్తుంది. నీకున్న సబ్స్క్రైబర్స్ కూడా పోతారేమోనే ఇలాగా నీ పర్సనల్ లైఫ్ మొత్తం తీసుకొచ్చి యూట్యూబ్లో పెడుతున్నావేంటే బాబు అనేసి అని అందనమాట. మనం యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడే అనుకోవాలి మన పర్సనల్స్ అన్నీ మనం అంటే అన్నీ కాదు కానీ మనం మ్యాక్సిమం ఇలాగా ప్లాట్ఫామ్ సోషల్ మీడియాలోకి వచ్చామంటే దానికి అర్థం ఏంటంటే మ్యాక్సిమం 100కి 100% ఎవరి సపోర్ట్ లేకనే వస్తాము. ఒకరు ఎవరు మనల్ని అందరూ బ్లేమ్ చేస్తున్నారు, మనకంటూ ఒక ఫ్యామిలీ కావాలని ఎత్తుక్కోవడం కోసమే మన